హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకేంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా! సో, ఇందులో కేవలం ఇంటర్ అర్హతతో క్లర్క్ జాబ్స్ అయితే రిలీజ్ అయితే చేశారండి. సో, దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అనేది అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి సాలరీ అనేది ఇస్తున్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే లేదు. డైరెక్ట్‌గా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్టు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది. కాబట్టి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. సో, ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడైతే చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి సివిల్ అండ్ పోస్ట్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఇచ్చారు. ఇది వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో, ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. సో, మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఇండియాలో ఉండే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే బీ అడ్రస్ దేర్ అప్లికేషన్ ద కనెక్టెడ్ స్టేషన్స్ యూనిట్ టు ది డీటెయిల్స్ పోస్ట్ ఆర్ గివెన్ బిలో అయితే ఇచ్చారు ఇక్కడ. సో, ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్లర్క్ జాబ్స్కి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా ఇచ్చారు. ఇక్కడ హెచ్క్యూ సౌదర్న్ వెస్ట్రన్ ఎయిర్ కమాండు, అలాగే ఇక్కడ ఏంటంటే సౌదర్న్ కమాండు అండ్ ఇక్కడ ఆస్ట్రీ ఇక్కడ ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ రీజనల్ ఇది ఎగ్జామింగ్ బోర్డు. సో, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో, అక్కడ ఉండే వేకెన్సీ లిస్ట్ అయితే ఇచ్చారు అండ్ జాబ్ లొకేషన్స్ కూడా ఇచ్చారు. సో, ఏ క్యాస్ట్ వైజ్గా ఒక్కొక్క క్యాస్ట్కి ఉంటాయి కదా, ఆ క్యాస్ట్ వైజ్ కూడా ఇచ్చారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి సౌదర్న్ వెస్టర్న్ ఉంటుంది కదా, సౌదర్న్ వెస్టర్న్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా. సో, అక్కడ హెడ్ క్వార్టర్స్ అంటారు కదా. సో, అక్కడ ఉండే క్లర్క్ వేకెన్సీస్ అయితే చూసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లోయర్ ఎల్డీసీ పోస్ట్లు, ఈ లోయర్ డివిజన్ క్లర్క్ మొత్తం ఏంటంటే టోటల్ 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. 10 వేకెన్సీ కూడా ఎలా అంటే క్యాస్ట్ వైజ్గా కొన్ని అన్రిజర్వ్డ్, కొన్ని ఓబీసీ, కొన్ని షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, కొన్ని షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి, కొన్ని ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, పీడబ్ల్యూ, ఇలా ఒక్కొక్కరికి క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేసేసారు వీళ్ళు ఇక్కడ. సో, అది. అండ్ ఇక్కడ మనకి వర్క్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లొకేషన్కి తగ్గట్టుగా ఇచ్చారు. అంటే వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది కూడా ఇక్కడ చెప్పారు చూడండి. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అని ఇచ్చి జోధ్పూర్ రాజస్థాన్ అయితే ఇచ్చారు ఒకటి. అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ స్టేషను గుజరాత్ ఒకటి, జాబ్ లొకేషన్ ఒకటి ఉంది. అండ్ మనకి ఇది కూడా ఎయిర్ ఫోర్స్ స్టేషను దార్జీపురా అని ఇచ్చి ఇది కూడా గుజరాత్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మక్రాపూరు, ఇలా ఒక్కొక్క దగ్గర అయితే మనకి రాజస్థాన్లో ఇలా చాలా దగ్గర వేకెన్సీలు ఉన్నాయి. ఆ వేకెన్సీస్ తగ్గట్టుగా వాళ్ళ యొక్క వర్క్ లొకేషన్ కూడా ఇచ్చారు. సో, ఇది ఫస్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే సౌదర్న్ ఎయిర్ కమాండ్స్ ఉంటాయి కదా. ఈ సౌదర్న్లో ఉండేవి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 వేకెన్సీ ఉన్నాయి. ఇవి కూడా లోయర్ డివిజన్ క్లర్క్సే. సో, ఇది ఎక్కడంటే మనకి హెడ్ క్వార్టర్ సౌదర్న్ ఎయిర్ కమాండ్ ఇచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్సు తిరువనంతపురం ఉంది. సో, ఇది తిరువనంతపురంలో అంటే తమిళనాడు సైడ్లో తిరువనంతపురంలో ఈ వేకెన్సీ అయితే ఈ 2 వేకెన్సీ ఉన్నాయి ఈ లోయర్ డివిజన్ క్లర్క్స్. సో, ఇది సౌదర్న్ ఎయిర్ కమాండ్స్లో. అది కూడా అన్రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీ ఒకటైతే ఉంది. అండ్ మనకి సెంట్రల్ సర్వీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదా. సో, అక్కడ కూడా మనకి ఏంటంటే 1 వేకెన్సీ అయితే ఉంది. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ 1 వేకెన్సీ ఉంది కదా. నెక్స్ట్ ఇదొకటి బెంగళూరులో వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రీజనల్ బోర్డ్స్ ఉంటాయి కదా ఈస్టర్న్. సో, ఇదేంటంటే అస్సాంలో
2 వేకెన్సీ లిస్ట్ అయితే ఉంది అస్సాంలో లోయర్ డివిజన్ క్లర్క్‌లో. సో, ఇవి అంటే మనకేంటంటే ఎక్కడెక్కడ ఏ లొకేషన్‌లో జాబ్స్ ఉంటాయో అక్కడుండే వేకెన్సీ లిస్ట్ అయితే ఇవంతా వీళ్ళు చెప్పారు. సో, ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాత్రం అప్లై అనేది చేసుకోండి. ఇక్కడైతే మనకేంటంటే ఏజ్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ ఎంతంటే ఫర్ ఆల్ పోస్ట్ 18-25 ఇయర్స్ అయితే ఇచ్చారు. 18-25 ఇయర్స్ ఇచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మనకేంటంటే ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, వాళ్ళకి 3 ఇయర్స్. అండ్ నెక్స్ట్ మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఉంటారు కదా, వాళ్ళకి 5 ఇయర్స్. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఇచ్చారు. వాళ్ళకి 10 ఇయర్స్ ఇస్తే ఇంక అందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకి వేరేగా ఉంటుంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ మనకి 18-25, 18-25 ప్లస్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో అది అండ్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పే స్కేల్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాజ్ పర్ 7th CPC లెవెల్లో ఇస్తారంట వీళ్ళు పే స్కేల్, పే మ్యాట్రిక్స్ లోయర్ డివిజన్ క్లర్క్కి, LDC పోస్టులకి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే 12th క్లాస్ పాస్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని అయితే ఇచ్చారు. సో 12th అంటే ఇంటర్ ఎవరైతే 10+2 ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. విత్ మనకి దాంతో ఏముండాలంటే స్కిల్ టెస్ట్, కంప్యూటర్ అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో ఇంగ్లీష్ టైపింగ్, హిందీ టైపింగ్ అనేది మనకి 1 మినిట్కి ఇంత స్పీడ్గా అంటే 35 పదాలు స్పీడ్ టైపింగ్ అనేది ఉండాలనేది అంటున్నారు. సో ఇంటర్ కంప్లీట్ అయిపోయి టైపింగ్ వచ్చుండి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఖచ్చితంగా దీనికైతే. వీళ్ళు ఇది మెన్షన్ అయితే చేశారు. సో అది అండ్ మోడ్ ఆఫ్ సెలక్షను ఏమి ఇచ్చారంటే సో రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందంట. సో మినిమం ఏంటంటే 12th ఇంటర్ లెవెల్లో వీళ్ళట రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. సో దీనికి మనకి ఎగ్జామ్ అంటే ఉండాల్సిన సిలబస్ కూడా చెప్పేశారు. జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. సో ఇవి మెయిన్ సిలబస్ అదొకటి. అండ్ రిటర్న్ టెస్ట్లో 100% వెయిటేజ్ అంట. అండ్ స్కిల్ ప్రాక్టికల్ టెస్ట్ అంటే క్వాలిఫైయింగ్ అంట ఓన్లీ. సో ఇవి కూడా మెన్షన్ చేసేసారు. సో ఇది అండ్ మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడంటే September 30 లోపు ఎప్పుడైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో ఆ పోస్ట్ ద్వారా మీరైతే మీ సర్టిఫికేట్స్ని జిరాక్స్ అనేది వాళ్ళకైతే పంపించాలి. సో అది హౌ టు అప్లై ఇక్కడ ఇచ్చారు కదా, హౌ టు అప్లై అనేది ఇచ్చి ఇక్కడ వీళ్ళు ఎలా పంపించాలి అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇవంతా చూసి చదివి కంప్లీట్ డీటెయిల్స్ అర్థం చేసుకున్న తర్వాత మీరు అప్లై అనేది చేయండి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.